Hi, good evening everybody. Today class, what your handwriting says about you. What your handwriting says about you. నీ యొక్క హ్యాండ్ రైటింగ్ ఏమిటి, ఎలా ఉంది, అది నీకు ఏం చెప్తుంది, నీ గురించి ఏం చెప్తుంది. వాట్ యువర్ హ్యాండ్ రైటింగ్, యొక్క హ్యాండ్ రైటింగ్ నీ గురించి ఏం చెప్తుంది అనేది ఇక్కడ మనం కాన్సెప్ట్. ఇక్కడ గ్రాఫాలజీ ఉంటుంది. గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్, చేతి వ్రాత. ఇక్కడ చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం క్లాసులు నిర్వహించుకుంటున్నాం. దీన్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేసి మీరు బాగా నేర్చుకున్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. టుడే సేస్ అబౌట్ యూ అన్నాడు కదా, అంటే ఫస్ట్ మనం మన యొక్క హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ సైజ్ ఆఫ్ ది లెటర్స్, సైజ్ ఆఫ్ ది లెటర్స్. మన యొక్క హ్యాండ్ రైటింగ్ సైజ్ ఎలా ఉంది, బిగ్ సైజా స్మాల్ సైజా, అంటే పెద్దగా రాస్తున్నామా చిన్నగా రాస్తున్నామా అనేది ఇక్కడ కాన్సెప్ట్. చాలామంది పెద్ద సైజు రాస్తుంటారు, కొంతమంది చిన్న సైజు రాస్తుంటారు. అయితే ఈ పెద్ద సైజు చిన్న సైజ్ అంటే బిగ్ సైజ్ స్మాల్ సైజ్ రాయడం వల్ల మన గురించి ఏం చెప్తుంది హ్యాండ్ రైటింగ్ అంటే, సైజ్ ఆఫ్ ది లెటర్స్ బిగ్ సైజ్ అవ్వడం వల్ల అంటే బిగ్ సైజ్, ఒకటి బిగ్ సైజ్, రెండు స్మాల్ సైజ్. చూడండి, బిగ్ సైజ్ రాసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు మాత్రమే కంట్రోల్ ఉంటారు కానీ ఇతరులను కంట్రోల్ చేయలేరు. అయితే వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. అయితే వీళ్ళు పెద్దగా గట్టిగా అరుస్తూ ఉంటారు. అంటే ఎక్స్ట్రావర్టెంట్ వీళ్ళు. అంటే వీళ్ళు వాళ్ళకి మాత్రమే కంట్రోల్ ఉంటుంది కానీ ఇతరులను కంట్రోల్ చేయలేరు. వీళ్ళు నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది, కాన్ఫిడెంట్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వేరే వాళ్ళను కంట్రోల్ చేయలేరు. వీళ్ళు గట్టిగా అరుస్తుంటారు. వాళ్ళు చేసేటువంటి పనులను నాదే కరెక్ట్ అన్నట్టుగా గట్టిగా వాదిస్తూ ఉంటారు అన్నమాట బిగ్ సైజ్ రాసేవాళ్ళు. అలాగే స్మాల్ సైజ్ రాసేవాళ్ళు వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా కాన్సన్ట్రేషన్గా ఉంటారు. అయితే వీళ్ళు ఇంట్రావర్ట్స్ అంటే వీళ్ళు గట్టిగా మాట్లాడలేరు. ఏది చేయాలన్నా వీళ్ళకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కాన్ఫిడెంట్ ఉంటుంది, ఏదైనా వాళ్ళు అనుకున్న సాధించినటువంటి ఇది ఉంటుంది. కానీ వీళ్ళు గట్టిగా మాట్లాడలేరు, చిన్నగా మాట్లాడతారు, ఏది కూడా ధైర్యంగా మాట్లాడలేదు. కాబట్టి వీళ్ళు రాసేటువంటి లెటర్స్ని బట్టి సైజుని బట్టి వీళ్ళు ఎక్స్ట్రావర్ట్స్ అని చెప్పేసి చెప్తుంది. చూడండి, ఇప్పుడు మన యొక్క హ్యాండ్ రైటింగ్ మన గురించి ఏం చెప్తుందంటే సైజు ఈ విధంగా చెప్తున్నాం. నెక్స్ట్ నెంబర్ 2 స్లాంట్. కొంతమంది స్లాంట్ అంటే వంచి రాయడం. కొంతమంది ఇలా ముందుకు స్లాంట్ ఉంటుంది, కొంతమంది ఇలా నో స్లాంట్, కొంతమంది రైట్ స్లాంట్లో రాస్తారు. కొంతమంది నో స్లాంట్ అంటే వీళ్ళు స్ట్రైట్గా రాస్తారు, నో స్లాంట్. కొంతమంది లెఫ్ట్ స్లాంట్, ఇలా లెఫ్ట్ కొంచెం రాస్తారు, లెఫ్ట్ స్లాంట్. చూడండి, ఇక్కడ స్లాంట్ అనేది రైట్ స్లాంట్లో రాసే వాళ్ళు ఉంటారు. నో స్లాంట్, కొంతమంది స్లాంట్ ఉంటుంది స్ట్రైట్ రాస్తారు, కొంతమంది లెఫ్ట్ కొంచెం రాస్తారు అన్నమాట. అంటే లెటర్స్ను వంచి రాయడం వల్ల, అంటే స్లాంట్
ఏ స్లాంట్ రాస్తే ఎలా ఉంటుంది, లెఫ్ట్ రాస్తే ఎలా ఉంటుంది, లెఫ్ట్ రైట్ రాస్తే ఎలా ఉంటుంది, స్ట్రైట్గా రాస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి హ్యాండ్ రైటింగ్ చెప్తుంది. రైట్ స్లాంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తారు. వీళ్ళు అందరిలో కలిసిమెలిసి ఫ్రెండ్షిప్ నేచర్ కలిగి ఉంటారు. వీళ్ళు ఇతరులను కంట్రోల్ చేసేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అలాగే నో స్లాంట్ వీళ్ళకే కంట్రోల్ ఉంటుంది, కానీ వీళ్ళే కరెక్ట్గా ఉంటారు వీళ్ళకు. కాబట్టి వీళ్ళకి లో స్లాంట్ రాసే వాళ్ళు అలా ఉంటుంది. అలాగే లెఫ్ట్ స్లాంట్ రాసే వాళ్ళు వీళ్ళు యాంగ్జైటీలో ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు దేన్ని కూడా కరెక్ట్గా ముందుకు వచ్చి ధైర్యంగా చేయలేరు, మాట్లాడలేరు అనమాట. కాబట్టి రైట్ స్లాంట్ ఇక్కడ మనకు ఒక పాజిటివ్ నేచర్ని కలిగి మనమంతా కూడా రైట్ స్లాంట్లో రాయడం నేర్చుకోవాలి. నో స్లాంట్, లెఫ్ట్ స్లాంట్ అనేది మనం రాయకూడదు. కాబట్టి మనం ఇక్కడ స్లాంట్ విషయం ఇక్కడ లెటర్స్ గురించి ఇలా చెప్తుంది. మనం వాట్ యువర్ హ్యాండ్ రైటింగ్ సేస్ అబౌట్ యూలో సైజ్ ఆఫ్ ది లెటర్స్ గురించి ఫస్ట్, తర్వాత స్లాంట్ గురించి చెప్తున్నాం. నెక్స్ట్ నెంబర్ 3 ప్రెజర్. నెంబర్ 3 ప్రెజర్. మనం రాసేటువంటి హ్యాండ్ రైటింగ్లో ప్రెజర్, హెవీ ప్రెజర్, కొంతమంది హెవీ ప్రెజర్ ఉంటుంది, కొంతమందికి లైట్ ప్రెజర్. సరే, ఇప్పుడు మనం ప్రెజర్ హెవీగా ఉండడం వల్ల వీళ్ళు రాసేటువంటి అక్షరాల్లో ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ప్రతిదీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు, ప్రతిదీ చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారు అనమాట. చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు అనమాట వీళ్ళు. అలాగే లైట్ ప్రెజర్ తీసుకున్న వాళ్ళు వీళ్ళు ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. వీళ్ళు సానుకూలతతో ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏ విషయానికి తొందరపాటు ఉండదు. కాబట్టి వీళ్ళు స్లోగా వాళ్ళు చేస్తున్న పనిని క్రమేణా చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళు చాలా ఫాస్ట్గా చేయాలంటే చూస్తారు. వీళ్ళకి చాలా కసి, కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రెజర్ విషయంలో హ్యాండ్ రైటింగ్లో ప్రెజర్ని కంట్రోల్ చేసుకోవాలి. హెవీ ప్రెజర్ ఉండకూడదు, నార్మల్ ప్రెజర్ మాత్రమే తీసుకోవాలి. మరీ లైట్ కాకుండా నార్మల్ ప్రెజర్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు లెటర్స్ అందంగా ఉంటాయి. మన ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ దృక్పథంతో చూస్తాము. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం వాట్ యువర్ హ్యాండ్ రైటింగ్ సేస్ అబౌట్ యూలో సైజ్ ఆఫ్ ది లెటర్స్ గురించి, స్లాంట్ గురించి, ప్రెజర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలు చెప్పుకుందాం. నా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, థ్యాంక్ యూ.